వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. దాని తర్వాత వెంటనే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దాంతో పాటుగా గ్రూప్ 2 మెయిన్స్లో వచ్చినటువంటి ఎస్విఆర్ అకాడమీ నుంచి ఎన్ని మార్క్స్కి వచ్చాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. కానీ కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వెంటనే చేయలేకపోయాను. సో దాని తర్వాత కంటిన్యూగా ఇప్పుడు సమయం కుదిరింది, అందుకనే చేస్తున్నాను. సో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నేను మీకు చెప్పటం జరిగింది. ఇవి వరకు చదువుకోండి, చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయని. సరే, పేపర్ ఈజీగా ఇచ్చారా, మోడరేట్గా ఇచ్చారా, టఫ్గా ఇచ్చారా అనేది పక్కన పెడితే, ముందు ఇచ్చిన వాటిని ఈజీగా ఇచ్చినా చేయగలిగారా లేదా, మోడరేట్గా ఇచ్చినా చేయగలిగారా అనేది ముఖ్యమైన అంశం. అక్కడ మల్టిపుల్ రివిజన్స్ ఉంటే, మన వరకే క్లాసులను కనుక శ్రద్ధగా వినుంటే మన స్టూడెంట్స్ చాలామంది ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేయగలిగారు. అందుకే సో ముందు ఎకానమీ గురించి నేను మాట్లాడతాను. దాని తర్వాత ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తాను. ఎకానమీ గురించి ఒక వీడియో, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఒక వీడియో, సో పాలిటీ, ఏపీ హిస్టరీ, అంటే మన ఎస్విఆర్ అకాడమీ నుంచి ఎలా ఎంసీక్యూస్ వచ్చాయి అనే దాని మీద నేను మాట్లాడతాను. ఏదో వచ్చాయని గొప్పగా చెప్పుకోవటం కాదు, ఆల్రెడీ మేము చెప్పినా కానీ కొంతమంది వినలేదు. సో అంటే ఇలా జాగ్రత్తగా చదువుకోండి, వీటిల్లో నుంచి వస్తాయంటే ఎక్కడో హెవీ మన మనసుకు అందనే కూడా తీసుకొచ్చి చదవటం వల్ల మీరు కాన్ఫ్లిక్ట్లో పడ్డారు. ఇచ్చిన ఈజీవి వదిలేశారు, ఎక్కడవో హార్డ్వి చదువుకున్నారు. సో అందుకని నేను విత్ ప్రూఫ్స్తో సహా నేను చెప్పిన ఏ క్లాస్ నుంచి వచ్చిందో కూడా నేను పక్కన డిస్ప్లే చేస్తాను. నా ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, సింపుల్గా ఎస్విఆర్ అకాడమీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఆ క్వశ్చన్స్కి ప్రూఫ్ ఏంటో ఈ వీడియోలో నేను చూపిస్తాను. మొత్తం మీద ఎకానమీ నుంచి మొత్తం అవుట్ ఆఫ్ 75కి 47+ క్వశ్చన్స్ వచ్చినాయి. ఇంకా డైరెక్ట్గా 47 వచ్చాయి, అండ్ ఇండైరెక్ట్గా ఇంకొక 6 నుంచి 10 క్వశ్చన్లు వచ్చాయండి. సో నేను మినిమం వేస్తున్నాను. సో 53 మార్క్స్, 53 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వచ్చినాయని చెప్పుకోవచ్చు. 47 డైరెక్ట్గా వచ్చినాయి, 6 to 10 ఇండైరెక్ట్గా, ఇంకా ఇండైరెక్ట్గా పెంచుకుంటూ పోవచ్చు. అసలు దాదాపుగా ఇండైరెక్ట్గా ఇంకొక 15 నుంచి 20 క్వశ్చన్లు కూడా వేసుకోవచ్చు మనం. కానీ మీకు అంత అందుకునే శక్తి లేకపోతే కనీసం 6 నుంచి 10 క్వశ్చన్లు మనం ఇండైరెక్ట్గా వేసుకోవచ్చు. అంటే 53 నుంచి 60 మార్కుల వరకు కూడా, 53 నుంచి 60 క్వశ్చన్స్ వరకు కూడా డైరెక్ట్గా మన అకాడమీ నుంచి వచ్చాయి. సో ఇక్కడ ప్రత్యక్షంగా నేను 47 క్వశ్చన్ల వరకు మీకు చూపిస్తాను. మిగతావి కొన్ని అయితే నాకు దొరకలేదు, నేను చెప్పానని నాకు గుర్తుంది, కానీ రెఫరెన్స్లో నేను ప్రతి వీడియోకి వెళ్ళి ఏ మినిట్లో ఉందో చూడాలి కదా, అందుకని నేను వీడియోలో ఏ మినిట్లో కూడా దాన్ని మాట్లాడాను కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో అయితే పేపర్ను ఒక్కసారి కనుక అనాలిసిస్ చేసి చూస్తే, ఎకానమీ నుంచి వచ్చిన 75 క్వశ్చన్లని ఈజీగా ఒక 25 క్వశ్చన్లు వచ్చినాయండి, మామూలుగా ఈజీగా అని చెప్పుకోవచ్చు. కానీ ఇవి కూడా ట్రిక్కీగా ఉన్నాయి, మీరు కనుక సరిగా చదవకపోతే తప్పు పెడతారు. మోడరేట్గా ఒక 30 క్వశ్చన్స్ వరకు మోడరేట్గా ఉన్నాయండి, అటు ఈజీగా లేవు, టఫ్గా లేవు. తర్వాత ఒక 20 క్వశ్చన్స్ మాత్రం చాలా టఫ్గానే ఇచ్చారనుకోవచ్చు. ఇలా 75 మార్క్స్ని మనం ఇలా డివైడ్ చేయొచ్చు. ఈజీగా ఉన్నాయి, కొన్ని మోడరేట్ మధ్యస్థంగా ఉన్నాయి, సో టఫ్గా ఉన్నాయి. కానీ మొత్తం ఓవరాల్గా మనం గమనించినప్పుడు మాత్రం మీరు పూర్తిగా రివిజన్ చేయకోకుండా ఉంటే, సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకపోతే ఆ ఈజీగా వచ్చిన వాటిని కూడా తప్పు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందుకనే మీకు మార్క్స్ వచ్చే వరకు కట్ ఆఫ్ ఎంత ఉందో కూడా మీరు నిర్ణయించుకోలేరు పర్ఫెక్ట్గా మాత్రం. ఇది మాత్రం పర్ఫెక్ట్. సో ఒకసారి క్వశ్చన్లోకి వెళ్దామండి, ఏమేమి ఉన్నాయి ఏంటి అసలు, ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయి అనేది. నేను జిఎస్టీ గురించి ఒక లెసన్ చెప్పానండి, అవునా? దాంట్లో నుంచి ప్రతి స్టేట్మెంట్ దిగిపోయింది చూడండి. ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు, అంటే తప్పుగా ఇచ్చిన స్టేట్మెంట్. ఇవి బాగా చూసుకోవాలండి. ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ, ఎంసీక్యూ కానీ మీరు చాలా వరకు స్టేట్మెంట్ క్వశ్చన్లు వస్తాయండి, జాగ్రత్త పడండి. దాంట్లో ముఖ్యంగా ఇన్కరెక్ట్ ఏంటి అని అడుగుతుంటారు, కరెక్ట్ అని మీరు పెట్టేస్తారు. సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, తప్పు స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. చూడండి, ఆర్టికల్ 269A అని ఇచ్చారు జిఎస్టీ కౌన్సిల్ అనేది. కాదు, నేను ఇక్కడ క్లాస్లో చెప్పాను చూడండి, ఆర్టికల్ 279A. నేను క్లాస్ చెప్పేటప్పుడు జిఎస్టీ గురించి చెప్పిన క్లాస్ ఇది. ఈ క్లాస్ చెప్పేటప్పుడు 279A అని చెప్పాను, ఇక్కడ 269A అని ఇచ్చారు, అంటే ఒకటో తప్పు. జిఎస్టీ కౌన్సిల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ రికమెండేషన్ ఆన్ ఇష్యూస్ రిలేటెడ్ టు ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఎస్, జిఎస్టీ ట్యాక్స్ని, గూడ్స్ మీద సర్వీసెస్ మీద ట్యాక్సెస్ని రివ్యూ చేసేదే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. ఎవ్రీ స్టేట్ డస్ నాట్ హ్యావ్ అన్ ఈక్వల్ ఓట్ ఇన్ ద జిఎస్టీ కౌన్సిల్. కాదండి, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి వేరు ఉంటాయి. ఇక్కడ ఇచ్చాను చూడండి, నేను 2/3 వెయిటేజ్ ఏమో జిఎస్టీ కౌన్సిల్లో స్టేట్ గవర్నమెంట్స్కి ఉంటాయి, 1/3 వెయిటేజ్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది. ఈ 2/3 వెయిటేజ్ ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటికీ కూడా వెయిటేజ్ ఈక్వల్గా ఉంటుంది. అంటే సెంటర్కి స్టేట్కి తేడా ఉంటుంది, కానీ స్టేట్స్ అన్నిటికీ ఈక్వల్ షేర్ ఉంటుంది. సో ఇది రాంగ్. థర్డ్ తర్వాత
డెసిషన్స్ ఆఫ్ ది జిఎస్టీ కౌన్సిల్ రిక్వైర్స్ ఏ 3/4 మెజారిటీ ఆఫ్ ది వెయిటెడ్ ఓట్స్ ఆఫ్ ది మెంబర్ ప్రజెంట్ అండ్ ఓటింగ్. ఇక్కడ చూడండి నేను ఇచ్చాను 3/4 మెంబర్స్ ప్రజెంట్ అయ్యి ఓట్ వేయాలి, రాటిఫై చేయాలి జిఎస్టీ కౌన్సిల్. సో జిఎస్టీ కౌన్సిల్ యొక్క డెసిషన్స్ని ఎస్ నేను ఇక్కడ ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ కూడా ఒక్క స్లైడ్లోనే నేను కవర్ చేశాను. ఓకేనండి, ఎంత మైన్యూట్గా చూడాలో దీన్ని అర్థం చేసుకోండి. ఇదే స్లైడ్లో నుంచి ఇంకొకటి 2 రిఫరెన్స్ క్వశ్చన్లు కూడా వచ్చినాయి డైరెక్ట్గా. సో చూద్దాం. అంటే ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్లు ఏంటంటే తప్పుగా ఇచ్చినాయి, 1వ 3వది తప్పుగా ఇచ్చారు. 1 and 3 కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఇంకోండి ఈ ప్రశ్నలో నేను 4 స్టేట్మెంట్లు చెప్పాను, 4 స్టేట్మెంట్లు డైరెక్ట్గా వచ్చినాయి. వీడియో నేమ్ వచ్చేసి ఇది 2nd యూనిట్లో, సో ఫస్ట్ టాపిక్లో 3rd అనమాట, అంటే 2.13 అనే పేరుతో జిఎస్టీ అనే పేరుతో ఈ వీడియో ఉంటుంది, చూసుకోండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 1991 ఎకనామిక్ రీఫార్మ్స్ గురించి మాట్లాడారు. అసలు 1991 ఎకనామిక్ రీఫార్మ్స్ రావడానికి కారణం ఏంటో, ఇండియన్ ఎకానమీ ఎందుకు 1991 ఎకనామిక్ రీఫార్మ్స్ తీసుకొచ్చారు, ఇండియన్ ఎకానమీ ఎందుకు స్ట్రెస్ అయింది, సో ప్రీ 1991 1991 ముందు ఎకనామిక్ రీఫార్మ్స్ ఎందుకు తీసుకొచ్చారని ఇక్కడ డిస్కస్ చేశాను. చూడండి నేను ఇంకా చాలా ఇచ్చాను నేను ఇక్కడ. వీళ్ళు అయినా కానీ ఒక 3 గురించి ఇచ్చారు. హై ఇన్ఫ్లేషన్, ఎక్కువ ఆహారము మరియు ఫ్యూయల్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయని, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బాగా పడిపోయినాయి అని, అంటే $1 బిలియన్ పడిపోయినాయండి. ఇది 2 వారాలు మనం ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోయినాయి. ఇప్పుడు మనం 10 నెలలు ఇంపోర్ట్ చేసుకున్నా కానీ వస్తువుల్ని సరిపోయేంత ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ ఉన్నాయి. కానీ 1991లో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి $1 బిలియన్ మాత్రమే ఉంది. అంటే 2 వారాలకి సరిపోయే వస్తువుల్ని దిగుమతి చేసుకోవడానికి కట్టే బిల్లుకు మాత్రమే ఉన్నాయి. సో దాంతోపాటు ఫిజికల్ డెఫిసిట్, అప్పులు బాగా ఎక్కువ అయిపోయినాయి. ఈ 3 కారణం. కానీ వాటితో పాటు ఇంకా చూడండి, సో ఇక్కడ చూడండి బారోయింగ్స్ కూడా నేను ఇచ్చాను ఇక్కడ. నాట్ ఏబుల్ టు పే బారోయింగ్స్ అంటే ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువగా ఉంది, అవునండి. లో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, డెట్ ట్రాప్లో కూరుకుపోయి ఉన్నాం. ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ కూడా తక్కువ మంది వస్తున్నారు. ఫిజికల్ డెఫిసిట్ బాగా ఇంక్రీజ్ అయింది. ప్రైసెస్ బాగా ఇంక్రీజ్ అయినాయి, ముఖ్యంగా ఫుడ్ ప్రైసెస్ 2 డిజిట్కి వెళ్ళిపోయింది ఇన్ఫ్లేషన్ రేట్ అనేది. అవునండి, చాలా ఈజీ. డైరెక్ట్గా నేను న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్ 1.14 న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్ 1991 అనే వీడియోలో నేను దీని గురించి డిస్కస్ చేశాను క్లియర్ కట్గా. ఓకేనండి, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ గురించి మాట్లాడుతున్నారండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ యాక్యురేట్లీ డిస్క్రైబ్స్ ది ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్స్ అసోసియేటెడ్ విత్ అగ్రికల్చర్ ప్రాక్టీస్. అగ్రికల్చర్ చేసేటప్పుడు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ డైరెక్ట్గా అసోసియేట్ అయినవి ఏమున్నాయి అని అడుగుతున్నారండి ఇక్కడ. సో అడిగినప్పుడు సస్టైనబుల్ అగ్రికల్చర్ గురించి నేను మాట్లాడానండి. ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్ అనే మాడ్యూల్లో 4.6లో. దీంట్లో చూడండి సింథటిక్ ఫెర్టిలైజర్స్ అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అండి. సో ఈ ద అప్లికేషన్ ఆఫ్ సింథటిక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ మే రిజల్ట్ ఇన్ సాయిల్ అండ్ వాటర్ కంటామినేషన్. ఎస్, ఎందుకండి మీరు సింథటిక్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వాటర్లో కలిసిపోయి పొలంలో జల్లిన ఈ ఎరువులు వాటర్లో కలిసిపోయి ఏమవుతాయండి, సో ఇవి వాటర్ పొల్యూషన్కి కారణమవుతాయి, ఎన్వైరన్మెంటల్కి ఇంపాక్ట్ చూపిస్తుంది. ఫస్ట్ పాయింట్ కరెక్ట్. సస్టైనబుల్ అగ్రికల్చర్ ఫోకస్. సస్టైనబుల్ అగ్రికల్చర్ ఏంటండి, క్రాప్ రొటేషన్, ఒక పంట వేసి మళ్ళీ ఇంకొక పంట వేయటం, ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయము, అగ్రో ఫారెస్ట్రీ, ఎక్కువ చెట్లను నాటడం పొలాల్లో, ఇవన్నీ కూడా సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అనమాట. ఇవి ఫోకస్ ఆన్ ప్రిజర్వింగ్ సాయిల్ హెల్త్. ఎస్, సాయిల్ హెల్త్ని కాపాడతాయి ఇవి. ప్రొటెక్టింగ్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడుతాయి. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. నెక్స్ట్ మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటే ఏంటండి, సపోజ్ ఇంటెన్సివ్ ఇరిగేషన్ అనుకోండి, ఇరిగేషన్ ఎక్కువగా అందించడం, ట్రాక్టర్లతో దున్నటం, ఇలాంటి మోడర్న్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ ఆర్ అన్రిలేటెడ్ టు ద డిప్లీషన్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ రిసోర్సెస్. నెక్స్ట్ అన్రిలేటెడ్ అంటున్నారు, కాదండి రిలేటెడ్. సపోజ్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ మోడర్న్ టెక్నాలజీలో పంపుల ద్వారా తెస్తున్నాం, గ్రౌండ్ వాటర్ పోతుందా లేదా, ఫ్రెష్ వాటర్ తగ్గిపోతుందా లేదా. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ ఇక్కడ. ఎక్స్పాండింగ్ మోనోకల్చర్ ఫార్మింగ్. మోనోకల్చర్ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఒక పంటే పండించడం, క్రాప్ రొటేషన్ కాకుండా ఒక పంటే పండించడం వల్ల సపోర్ట్స్ ఓవరాల్ ఎకోసిస్టమ్ స్టెబిలిటీ. నో, ఎప్పుడు కూడా ఒకే పంట పండించకూడదు. క్రాప్ రొటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. క్రాప్ రొటేట్ చేయకూడదు అంటున్నారు మోనోకల్చర్ అంటే. మోనోకల్చర్ ఎప్పుడు కూడా ఎకోసిస్టమ్ ఫ్రెండ్లీ కాదు. సో మనం క్రాప్ రొటేషన్ అనేది ఎకోసిస్టమ్ ఫ్రెండ్లీ. ఫోర్త్ కూడా తప్పు. సో ఇక్కడ మనకి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్గా డిస్క్రైబ్ చేస్తాయి అని అడుగుతున్నారు.
ఏంటండి 1 and 2 ఆన్సర్స్ కరెక్ట్. ఓకేనండి. సో ఇది నేను డైరెక్ట్గా గ్రీన్ టెక్నాలజీస్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్లో మాట్లాడుతూ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్లో మాట్లాడాను నేను 4.6. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద ప్రైమరీ రీజన్ ఫర్ ది కరెంట్ అకౌంట్ సర్ప్లస్. కరెంట్ అకౌంట్ గురించి, క్యాపిటల్ అకౌంట్ గురించి నేను చాలా మాడ్యూల్స్లో, చాలా కరెంట్ ఎకానమీలో మాట్లాడాను. స్టాండర్డ్ మాడ్యూల్లో నేను కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్లో వచ్చినప్పుడు బీఓపీ క్రైసిస్ గురించి చెప్పాను. ఆ టాపిక్లో కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ గురించి చెప్పాను. కరెంట్ అకౌంట్లో ఏముంటాయండి? ముఖ్యంగా ట్రేడ్ ఉంటుంది, అంటే వ్యాపారం, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. తర్వాత సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. రెమిటెన్సెస్, వేరే దేశంలో మన వాళ్ళు సంపాదించి మనకు పంపించే మనీ ఉంటుంది. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసే మనీ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనం గమనిస్తే ట్రేడ్, రెమిటెన్సెస్ చూస్తే, ట్రేడ్ అనేది ఎక్స్పోర్ట్స్ ఎప్పుడూ కూడా మనకి తక్కువగా ఉంటాయండి కంపేర్ టు ఇంపోర్ట్స్. మనకి వచ్చే దిగుమతులే ఎక్కువ ఎగుమతుల కన్నా. అండ్ రెమిటెన్సెస్ పరంగా చూస్తే ఇన్వార్డ్ రెమిటెన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు ఇన్వార్డ్ రెమిటెన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. సో అవుట్వార్డ్ రెమిటెన్సెస్ కన్నా కూడా ఓవరాల్గా మాత్రం మనం ట్రేడ్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్టే ఉంటాం. కానీ 2023-24లో కరెంట్ అకౌంట్ సర్ప్లస్లోకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే, గూడ్స్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ మనం చూస్తే, మనం గూడ్స్ పరంగా చూస్తే ఎక్కువగా ఇంపోర్టే చేసుకుంటామండి. కానీ సర్వీసెస్ పరంగా అంటే బీపీఓ గ్రోత్ కానీ, ఐటీ సాఫ్ట్వేర్ కానీ, ఫినాన్షియల్ కన్సల్టింగ్ సర్వీసెస్ కానీ, గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్ఫార్మ్ అయింది కాబట్టి సో మనకి సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయినాయండి. ఎందుకంటే కోవిడ్ తర్వాత డిజిటలైజేషన్ అవ్వటం వల్ల ఎక్కువ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయింది. సో సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవ్వటం వలన మాత్రమే మనం కరెంట్ అకౌంట్ సర్ప్లస్లోకి వచ్చినాం. రెమిటెన్సెస్ ఎప్పుడూ ఎక్కువగానే ఉన్నాయి, అది పక్కన పెట్టండి. కానీ గూడ్స్ అండ్ సర్వీసెస్లో పోల్చుకున్నప్పుడు ఇక్కడ రెమిటెన్సెస్ అనేది ఎప్పుడూగా హయ్యర్ రెమిటెన్సే వస్తున్నాయి మనకి. అంత మాత్రాన కరెంట్ అకౌంట్ సర్ప్లస్ రాలేదు. అది ఒక రీజన్ అయినప్పటికీ కూడా ముఖ్యమైన రీజన్ ఏంటంటే సర్వీస్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ బాగా ఇంక్రీజ్ అయింది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. సో అది దాని గురించి నేను డైరెక్ట్గా ఇక్కడ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మేబీ లోవర్ ఎట్ 3. సో టెలిగ్రామ్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా డైరెక్ట్గా వచ్చినాయండి చాలా. సో నేను చాలాసార్లు కరెంట్ అకౌంట్లో చెప్పాను, దీని గురించి బడ్జెట్లో చెప్పాను. సో మల్టిపుల్ ప్లాట్ఫామ్లో నేను మాట్లాడుతూ వచ్చాను. అంటే నన్ను ఫాలో అవటంలో మీరు ఉంటుందండి. లింకేజ్ ఇస్తూ ఉంటానే, ఆ లింకేజ్ మీరు ఫాలో అవ్వాలి. ఏ వీడియోకి ఆ వీడియో చూసుకుంటూ వదిలేస్తూ పోతే సో ఏ ఎగ్జామ్లో కూడా మీరు అచీవ్ చేయలేరు. నెక్స్ట్, ఇండియన్ ఎకానమీ పోస్ట్ ఎకనామిక్ రీఫార్మ్స్, అంటే 1991 రీఫార్మ్స్ తర్వాత ఇండియన్ ఎకానమీ ఎటు షిఫ్ట్ అయింది అని అడుగుతున్నారండి. ఎటు షిఫ్ట్ అవుతుందండి? సింపుల్గా చెప్పాలంటే గ్లోబ్కి ఇంటిగ్రేట్ అయింది. ఎందుకండి? ప్రైవేటైజేషన్ చేశారు, లిబరలైజేషన్ చేశారు, గ్లోబలైజేషన్ చేశారు. దీనివల్ల ఏం తగ్గిందండి? సింపుల్గా చూస్తే 1991 ఎకనామిక్ రీఫార్మ్స్ తర్వాత ఎలాంటి వచ్చినాయి? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి రీఫార్మ్సే కదా ఇది. దీని తర్వాత మనం ఏమైనా గ్లోబ్కి ఓపెన్ చేయబడ్డాం. దానివల్లనే హుందాయి, ఫోర్డ్, సుజుకి లాంటి కంపెనీలు వేరే దేశాల నుంచి మన దేశానికి వచ్చినాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలు వేరే దేశాల్లో అడుగుపెట్టి సంపాదించి మనకు పంచడం మొదలుపెట్టినాయి. వోడాఫోన్, అమెజాన్, గూగుల్ లాంటి సంస్థలు భారతదేశానికి వచ్చి పెట్టుబడులు పెట్టినాయి. సో ఇండియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ 2023 వరకు చూస్తే 91 నుంచి $600 బిలియన్ ప్లస్ ఇంక్రీజ్ అయింది. అంటే వేరే దేశం యొక్క మనీని మనం సంపాదించుకోగలిగినాం. సో మొత్తానికి ఇక్కడ 1991 ఎకనామిక్ రీఫార్మ్స్ జరిగిన తర్వాత ఏం జరిగింది నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. 1.14.1 న్యూ ఎకనామిక్ రీఫార్మ్స్ 1991 అనే వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. ఎల్పిజి రీఫార్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ లిబరలైజేషన్ చేసిన తర్వాత 1991 నుంచి ఇప్పటివరకు ఏం జరిగింది. సో గ్లోబలైజేషన్ వల్ల మనకి ఎఫ్డిఐ, ఎఫ్పిఐ వచ్చింది, మనం ఓపెన్ చేయబడ్డాం, ఎన్హాన్స్డ్ గ్లోబల్ ఇంటిగ్రేట్ చేయబడ్డాం అండి. సింపుల్ క్వశ్చన్, అవునండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెథడ్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో మనకి నేను ఎకానమీ మాడ్యూల్ 46లో నేషనల్ ఇన్కమ్ గురించి మాట్లాడుతూ, నేషనల్ ఇన్కమ్ అనే ఫస్ట్ చాప్టర్ గురించి మాట్లాడుతూ, సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మొత్తం జీడిపి క్యాలిక్యులేటింగ్ మెథడ్ 3 ఉన్నాయి. ఎక్స్పెండిచర్ మెథడు, ఇన్కమ్ మెథడు, సో ఇన్కమ్ మెథడు, వాల్యూ యాడెడ్ మెథడు, ఇన్కమ్ మెథడు, ఎక్స్పెండిచర్ మెథడు, 3 మెథడ్లు ఉన్నాయి. కాస్ట్ అండ్ అకౌంటింగ్ మెథడ్ అనేది దీనికి సంబంధించింది కాదండి, ఇది బిజినెస్కి సంబంధించింది. బిజినెస్లో ఎంత ఖర్చులు జరుగుతున్నాయి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఒక చిన్న కంపెనీ గురించి మాట్లాడేటప్పుడు మాత్రమే కాస్ట్ అండ్ అకౌంటింగ్ మెథడ్ గురించి మాట్లాడతాం. నేషన్ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం జీడిపి క్యాలిక్యులేషన్లో వాల్యూ యాడెడ్ మెథడు, ఇన్కమ్ మెథడు, సో ఎక్స్పెండిచర్ మెథడ్ని మాత్రమే మనం ఉపయోగిస్తాం.
నెక్స్ట్ డైరెక్ట్గా ఎకనామిక్ సర్వే నుంచి వచ్చిందండి ఈ క్వశ్చన్. యూనియన్ బడ్జెట్ 2024-25 నుంచి వచ్చింది చూడండి, డైరెక్ట్గా వచ్చింది యూనియన్ బడ్జెట్ 2024-25లో. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిజికల్ డెఫిసిట్ ఎఫ్డి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024-25కి 4.8% ఉందన్నారు చూడండి ఇక్కడ. సో ఫిజికల్ డెఫిసిట్ అనేది బ్లూ మార్క్లో చూపిస్తుంది. సో బ్లూ మార్క్లో చూపిస్తుంది 2024-25కి ఫిజికల్ డెఫిసిట్ అనేది 4.8% ఉందని చెప్పారు. ఓకేనండి. సో ఇట్ ఈజ్ హయ్యర్ దాన్ ద ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ 2025-26. సో 24-25 అనేది మనం చూస్తే 25-26 కన్నా కూడా హయ్యర్గా ఉంది అని అంటున్నారు. ఫిజికల్ డెఫిసిట్ నేను చాలాసార్లు చెప్తూ తగ్గుతూ వస్తుంది అని చెప్పానండి మాడ్యూల్లో. ఫిజికల్ డెఫిసిట్ అనేది తగ్గుతూ వస్తున్నప్పుడు 2024-25 కన్నా 25-26 ఎందుకు పెరుగుతుంది? తగ్గుతుంది. సో అంటే ఇక్కడ ఇట్ ఈజ్ హయ్యర్ దాన్ ది ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ 2025-26. ఎస్, 2025-26 కన్నా కూడా 2024-25లో ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువ ఉన్నారు. చూడండి ఇక్కడ 4.8 ఉంది 2024-25లో, 25-26కి వచ్చేసరికి 4.4 ఉంది. అంటే 4.4 కన్నా 4.8 ఎక్కువే కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టు, సెకండ్ స్టేట్మెంటు కరెక్టే, బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇది యూనియన్ బడ్జెట్ 2024-25 మాడ్యూల్ 1లో నేను దీని గురించి మాట్లాడటం జరిగిందండి. నెక్స్ట్ మనకి చాలా సింపుల్ కరెంట్ ఎకానమీలో మాట్లాడాను, నేను టెలిగ్రామ్లో ఇచ్చాను, స్టాండర్డ్ అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్లో మాట్లాడాను. సింపుల్గా కరెంట్ ఎకానమీలో చాలాసార్లు నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ గురించి మాట్లాడానండి. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది 2017లో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వీస్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఇది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని, ఎంప్లాయ్మెంట్ రేట్ని, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. దీని గురించి నేను ఏపీ ఎకానమీ మాడ్యూల్ 11 పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా చెప్పాను. సర్వే బడ్జెట్ నుంచి చాలా క్వశ్చన్లు వచ్చినాయండి. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఈజ్ ప్రిడామినెంట్లీ కోరిలేటెడ్ విత్ అగ్రికల్చర్ సెక్టార్. అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ నేను ఇచ్చాను చూడండి, అన్ఎంప్లాయ్మెంట్ అనే వీడియోలో మాట్లాడుతూ ఎకానమీలో నేను దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్స్ గురించి చెప్తూ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుందండి. దాంట్లో ఇది కాలానుగుణ నిరుద్యోగం. అగ్రికల్చర్లో ఏంటంటే వర్షాలు కాలానుగుణంగా పడతాయి కాబట్టి వర్షాకాలం వచ్చినప్పుడు పంటలు పండుతాయి, ఎండాకాలం వచ్చినప్పుడు పంట పండదు. వర్షాకాలం పంట పండుతుంది అంటే అప్పుడు వాళ్ళు ఉద్యోగులుగా ఉంటారు రైతులు, ఎండాకాలం పంట పడుతుంది అంటే అప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఇలా సీజన్లో ఉద్యోగం ఉండి సీజనల్లో ఉద్యోగం లేకపోతే దాన్ని సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు అని కాలానుగుణ నిరుద్యోగం గురించి చెప్పేటప్పుడు ఇక్కడ క్లియర్గా రాశాను చూడండి, అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చరల్ లేబరర్. అవునా అండి. సో 7.05 దగ్గర చెప్పాను నేను సో అన్ఎంప్లాయ్మెంట్ అనే వీడియోలో. ఓకేనండి. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని 2023లో లాంచ్ చేసిందండి. సో అందుకనే మనం కరెంట్ అఫైర్స్ ఎప్పుడు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. ఎస్వీఆర్ అకాడమీలో టెలిగ్రామ్లో ఎప్పుడు కరెంట్ అఫైర్స్ పెడుతూ ఉంటాం, దాన్ని ఫాలో అవ్వాలి. చూడండి చాలామంది ఫాలో అవుతున్నారు, అందుకనే ఎక్కువ మార్క్స్ సంపాదించగలిగారు. సో మనం ఇచ్చాము వరల్డ్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్, వరల్డ్ బ్యాంకు లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ రిలీజ్ చేసింది 2023కి గాను. సో ఇది 2024లోనే వచ్చింది కానీ రిలీజ్ చేసింది 2023కి. సో మన పొజిషన్ అంతా 38th పొజిషన్లో ఉన్నామండి. సో డైరెక్ట్గా టెలిగ్రామ్ నుంచి వచ్చింది. దీని కరెంట్ అఫైర్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. నెక్స్ట్ జిఎన్పి డిఫ్లేటర్ గురించి డైరెక్ట్గా వచ్చిందండి. జిఎన్పి డిఫ్లేటరు ఇది నేను నేషనల్ ఇన్కమ్ టాపిక్లో చెప్పాను. సింపుల్గా చూడండి, జిఎన్పి డిఫ్లేటర్ అంటే నామినల్ జీడిపి బై రియల్ జీడిపి. ఇక్కడ జిఎన్పి ఇచ్చారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. జీడిపి డిఫ్లేటర్ అన్నా జిఎన్పి డిఫ్లేటర్ అన్నా ఒకటే. ఇక్కడ జిఎన్పి డిఫ్లేటర్ అంటే ఏం రాస్తారు, నామినల్ జిఎన్పి బై రియల్ జిఎన్పి అంతే. ఇప్పుడు సపోజ్ జిఎన్పి పెరిగింది అనుకోండి, నామినల్ జిఎన్పి పెరుగుతుంది. అంటే కదా ఇది పెరిగిందంటే ఇది పెరిగిందని అర్థం. నామినల్ జిఎన్పి పెరిగిందంటే నామినల్ జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు సో జిఎన్పి ప్లస్ ఇన్ఫ్లేషను. అవునా అండి. అంటే రియల్ జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు రియల్ ఈజ్ ఈక్వల్ టు నామినల్ మైనస్ ఇన్ఫ్లేషన్ చేయాలి. నామినల్ కావాలంటే రియల్ ప్లస్ ఇన్ఫ్లేషన్ చేయాలి. అవునండి. సో రియల్ ప్లస్ ఇన్ఫ్లేషన్ చేయాలి. సింపుల్గా ఇక్కడ మనకి అర్థమైంది ఏంటంటే నామినల్ జిఎన్పి అనేది ఇంక్రీజ్ అయింది అంటే ఇక్కడ రియల్ జీడిపితో పోల్చుకుంటే నామినల్ జీడిపి ఇంక్రీజ్ అయిందంటే ఇంట్రెస్ట్ ఇక్కడ ఏమైందంటే ఇన్ఫ్లేషన్ పెరిగిందని అర్థం. అంతే కదా, ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఏమవుతుందండి, ఎక్కువ డబ్బులు పెట్టినా కానీ మనకు తక్కువ వస్తువులే వస్తాయి. అంటే పర్చేసింగ్ పవర్ తగ్గింది.
అవునండి, అదే ఆన్సరు. ఓకేనండి. నెక్స్ట్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాం. చాలాసార్లు కరెంట్ ఎకానమీలో చెప్పాను, అండ్ నేను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి మాట్లాడినప్పుడు చెప్పాను. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనేది సింపుల్గా ఇది ఒక హిడెన్ పేపర్, ఫిజికల్ ఫామ్లో ఉండదు. పేపర్ కరెన్సీ లాగా ఇది ఫిజికల్ ఫాము, గోల్డ్ ఫిజికల్ ఫామే, సిల్వర్ గోల్డ్ ఫిజికల్ ఫామే, బుక్ కీపింగ్ ఎంట్రీ ఓన్లీ. సింపుల్, బుక్ కీపింగ్ ఎంట్రీ ఓన్లీ. కనిపించని ఒక పేపర్ మీద రాసున్నటువంటి డబ్బు ఐఎంఎఫ్కి ఉండేది. సో దాని గురించి కూడా నేను మాట్లాడాను, చాలాసార్లు కరెంట్ ఎకానమీ గురించిలో మాట్లాడాను నేను. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడేటప్పుడు సో ఆర్బీఐ మెయిన్ ఫంక్షన్స్ ఏంటో గురించి నేను మాట్లాడాను. సో ఇక్కడ ఫారెన్ కరెన్సీ అసెట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వేటేట్లో దాచుకుంటుంది. అంటే డాలర్ ఫామ్లో, యూరో ఫామ్లో, యాను ఇలాంటి రిజర్వ్ బ్యాంక్ మనకి ఎక్స్చేంజ్ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి ఫామ్లో దాచుకోవచ్చు, ముఖ్యంగా డాలర్ ఫాము. ఐఎంఎఫ్ కరెన్సీ అయిన స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ ఫామ్లో కూడా దాచుకోవచ్చు, గోల్డ్ ఫామ్లో కూడా దాచుకోవచ్చు. అప్రాక్సిమేట్ 800+ మిలియన్ టన్స్ ఉంది మన దగ్గర. రిజర్వ్ ట్రెంచ్ పొజిషన్ అంటే ఇండియా కోటాకి ఎంతైతే మనకి ఎస్డిఆర్స్ వచ్చినాయో అది. సో మొత్తం 4 కరెక్టే ఇక్కడ. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గురించి చూడండి, మొత్తం డైరెక్ట్ ఎంసీక్యూ వచ్చింది ఇది. సో ఇక్కడ ఎక్స్పోర్ట్స్ గురించి, సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి అని చెప్పాను చూడండి ఇక్కడ. అవునండి, ఎగుమతి సర్వీస్ సేవల ఎగుమతులు బాగా ఇంక్రీజ్ అయినాయి అని చెప్పాను. సో మర్కంటైజ్డ్ గూడ్స్ తగ్గినాయి అని చెప్పాను అక్కడ, కానీ సేవలు ఇంక్రీజ్ అయ్యని చెప్పాను. డైరెక్ట్గా వచ్చిందండి ఇండియన్ ఎకనామిక్ సర్వే 2023-24 మాడ్యూల్ 1 నుంచి. ఇందాక నేను ఆల్రెడీ ఆ క్వశ్చన్ డిస్కస్ చేశాను. తర్వాత ఎకనామిక్ సర్వే 2023 నుంచి ఫాలో అవుతూ కరెక్ట్గా ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని చెప్పమన్నాను ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. సో ఇక్కడ కూడా నేను ఇచ్చానండి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి చెప్పమన్నారు. సో చూస్తే ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్, అంటే ఎఫ్డిఐ డిక్రీజ్ అయింది. విదేశీయులు ప్రత్యక్షంగా వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెట్టడం, ప్రత్యక్షంగా వచ్చి మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తారు, సైన్స్ అండ్ టెక్నాలజీని ఇస్తారు, చాలాసార్లు చెప్పాను నేను. దాంతోపాటు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ని తీసుకొని వస్తారు. అవునండి. సో ఇక్కడ ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్ డ్యూ టు లెస్ పార్టిసిపేషన్. ప్రైవేట్ సెక్టార్ అనేది డొమెస్టిక్కి సంబంధించింది, ఎఫ్డిఐకి సంబంధం ఏముంది? సో ఫస్ట్ తప్పు. ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ కంపేర్ టు ద ప్రీ పాండమిక్ లెవెల్స్. ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ కంపేర్ టు ద ప్రీ పాండమిక్ లెవెల్స్ లో. అసలు ప్రీ పాండమిక్, పోస్ట్ పాండమిక్ అనేది ప్రీ పాండమిక్తో పోలిస్తే ఇంక్రీజ్ అయింది అంటున్నారు, అంత పెద్దగా ఏమీ లేదు. ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ర్యాపిడ్లీ వితౌట్ డిక్రీజింగ్ ఇన్ ఎనీ ఫినాన్షియల్ ఇయర్ ఆఫ్టర్ ది టెలికామ్ సెక్టార్ వాజ్ నో. టెలికామ్ సెక్టార్ ఎంటర్ అయిన తర్వాత కూడా దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఓన్లీ గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని, లైక్ సో గ్లోబ్ మొత్తం మీద ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినాయి, సో ఇన్ఫ్లేషన్ పెరిగింది, తర్వాత రష్యా ఉక్రెయిన్ వారు, సప్లై చైన్ డిస్ట్రిబ్యూషన్స్, అంటే గ్లోబల్ ఎకానమీ అనేది ఇంపాక్ట్ అయింది. దానివల్ల మాత్రమే ఎఫ్డిఐ భారతదేశానికి తగ్గింది. సో డి ఓన్లీ కరెక్ట్. సో దీని గురించి నేను చాలా ఎకనామిక్ సర్వేలో డిస్కస్ చేశాను, ఇండియన్ ఎకనామిక్ సర్వే మాడ్యూల్ 2లో డిస్కస్ చేశాను, మాడ్యూల్ 1లో డిస్కస్ చేశాను. నెక్స్ట్ నాట్ ట్రూ స్టేట్మెంట్ అంటున్నారండి గ్లోబలైజేషన్కి సంబంధించి, సో ఇండియా మీద. సో ఇక్కడ మనం గమనించినట్లయితే నేను క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇట్ హ్యాస్ ఎక్స్పాండెడ్ ట్రేడ్ ఇన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గ్లోబలైజేషన్ అయిన తర్వాత గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఎక్స్పాన్షన్ ఇంక్రీజ్ అయింది. ఎస్, మనం అదర్ దేశాలకి ఎక్స్పోర్ట్ చేసాం, మనం అదర్ దేశాల నుంచి, అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ కూడా చేసుకున్నాం, ఇది కరెక్టే. ఇట్ హ్యాస్ లెడ్ టు గ్రేటర్ ఫ్లో ఆఫ్, ఎస్, మనం వేరే దేశాలతో 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత, గ్లోబలైజేషన్ అయిన తర్వాత వేరే దేశాల నుంచి మనకు పెట్టుబడులు బాగా వచ్చినాయి. దాంట్లో గ్లోబలైజేషన్లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చింది. సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. ఇంక్రీజ్డ్ ఇండియాస్ యాక్సెస్ టు ఫారెన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఎస్, ఎఫ్డిఐ వచ్చిందంటే టెక్నాలజీ వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా పెరిగినాయి. ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్. నో, ఇప్పటికి కూడా భారతదేశం యొక్క ఎగుమతులు ఇంక్రీజ్ కాలేదు, గూడ్స్లో, సర్వీసెస్లో ఇంక్రీజ్ అయినాయి కానీ. సో స్టేట్మెంట్ క్లియర్గా చాలా ఈజీగా అర్థమైపోతుంది. మనం ఒక్కొక్క స్టేట్మెంట్ని కనుక అర్థం చేసుకుంటూ పోతే ఇక్కడ నాట్ ట్రూ అంటున్నారు, థర్డ్ స్టేట్మెంట్ నాట్ ట్రూ. నెక్స్ట్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ గురించి నేను బడ్జెట్ చెప్పిన ప్రతిసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటానండి. ఎక్స్పెండిచర్ అనేది మనం చూస్తే సో రెవెన్యూ ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అలానే ఇంకొక డివైడ్ ఏంటండి, ఇంతకుముందు తీసేశారు దీన్ని, 2017 నుంచి దీన్ని డిస్కంటిన్యూ చేశారు. ప్లాన్ ఎక్స్పెండిచరు, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అని. సో ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటండి, ఎక్స్పెండిచర్ ఆన్ క్యాపిటల్ అసెట్స్, ప్లాన్గా ఎక్స్పెండిచర్ చేయటం. నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి,
రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది అనమాట. ఇది నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే. సో మనం కట్టేటువంటి వడ్డీ రేట్లోనే చూసారా, అవి నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. సో ఇక్కడ జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్కి, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్కి చెప్తున్నారు. సింపుల్ అండి. జీడిపి మార్కెట్ ప్రైస్ అంటే ఏంటండి, ఈ వస్తువుని నేను ఒక షాప్ కాడికి పోయి కొంటే ఈ వస్తువుని నాకు తయారు చేయటం ఫ్యాక్టర్ కాస్ట్. అంటే ఈ వస్తువు తయారు చేయటం ఇక్కడ ఒక పరిశ్రమలో తయారైంది. వస్తువు తయారైనప్పుడు ఏమైందండి, ఈ వస్తువు తయారైనప్పుడు చూడండి, ఈ వస్తువు తయారైనప్పుడు లేబర్ పని చేశారు, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, కాస్ట్లు అంతా కలిపి ఒక 10 రూపాయలు అయిందండి. అవునా? దీనికి ట్యాక్స్లు గవర్నమెంట్ 2 రూపాయలు వేసినాయి. ఓకే. దాని తర్వాత దీనికి గవర్నమెంట్ వీడిని ప్రోత్సహించడానికి సబ్సిడీలు కూడా ఇచ్చింది. రబ్బర్ మీద 1 రూపాయి సబ్సిడీ ఇచ్చింది. ఓకే. అంటే 12 రూపాయలు, 10 రూపాయలు మొత్తం తయారు చేయడానికి అన్ని ఖర్చు, 2 రూపాయలు దీని మీద వేసిన ట్యాక్స్, 1 రూపాయి వీళ్ళు ప్రోత్సహించడానికి ఇచ్చిన సబ్సిడీ, మొత్తం 11 రూపాయలు అయింది. సో ఈ 11 రూపాయలు ప్రాఫిట్తో కలిపి మనకి షాప్లో అమ్ముతారే, అది జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. అంటే జీడిపి మార్కెట్ ప్రైస్ కావాలంటే ఏం చేయాలండి, జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్, అంతే. చాలా ఈజీ. సో నేను ఇక్కడ ఫార్ములా కూడా రాశాను చూడండి. ప్రొడక్షన్ ట్యాక్స్, ప్రొడక్షన్ సబ్సిడీలు తీసేయాలి జీవీఏ ఫ్యాక్టర్ కాస్ట్కి ప్లస్, అవునా? సో అది జీడిపి వేసుకున్నా, ఆడ జీవీఏ వేసుకున్నా, జిఎన్పి అన్నా మీకు అదే విధంగా వస్తుంది. నెక్స్ట్ డీవాల్యుయేషన్ గురించి నేను ఎక్స్చేంజ్ రేట్స్లో ఎకానమీలో చెప్పానండి. చూడండి ఇక్కడ నేను డీవాల్యుయేషన్ గురించి చెప్తున్నాను. కరెన్సీ డీవాల్యుయేషన్, డెప్రిషియేషను, అప్రిషియేషను, అది ఏంటి, మార్కెట్లోకి యథావిధంగా మీరు కొనసాగిస్తే, మార్కెట్లోకి మీరు కనుక దాంట్లో తలదూర్చి మారిస్తే, ఆర్బీఐ కనుక ఎక్స్చేంజ్ రేట్లు కనుక మార్చగలిగితే అప్పుడు అది కరెన్సీ వాల్యూని తగ్గించుకుంటే, ఆర్బీఐ కావాలని తగ్గించుకుంటే కరెన్సీ డీవాల్యుయేషన్ అంటారు. దీన్ని కరెన్సీ వార్ అంటారని కూడా చెప్పానండి నేను. కరెన్సీ యుద్ధం అంటారని చెప్పాను. చైనా చాలాసార్లు చేసింది ఇలా అని. ఏంటండి, మన రూపాయి వాల్యూ ఇప్పుడు 100కి $1 అంటే 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, నేను $1కి 150 వచ్చేటట్టు చేస్తా. అంటే $1కి 100 రూపాయలు ఉన్నది కాస్త 150 రూపాయలు వచ్చేటట్టు చేస్తా. అంటే నా కరెన్సీ వాల్యూ నేనే తగ్గించుకున్నా. ఇక్కడ 100 నుంచి 150 వచ్చేలాగా చేశానంటే నంబర్ చూడొద్దు మీరు, కరెన్సీ వాల్యూని తగ్గించా. $1కి 100 రూపాయలు వచ్చేదాన్ని $1కి 150 రూపాయలు వచ్చేలాగా చేశా. అంటే డాలర్తో ఇంతకుముందు $1 పెడితే 100 రూపాయలు వచ్చేది, ఇప్పుడు $1 పెడితే 150 రూపాయలు వస్తున్నాయి. అంటే డాలర్ వాల్యూ ఇక్కడ స్టాండర్డ్గా ఉంది, ఇండియన్ రూపీ వాల్యూ తగ్గిపోయింది. ఎందుకంటే $1కి ఎక్కువ రూపాయలు వెళ్ళిపోతున్నాయి. దీన్ని కరెన్సీ డీవాల్యుయేషన్ అంటారు. కరెన్సీ డీవాల్యుయేట్ అయినప్పుడు ఏమవుద్ది, సో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎస్, ఎందుకండి, మనకి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేయగలుగుతాం. ఎందుకు, ఇంతకుముందు 100 రూపాయల వస్తువును కొనాలంటే $1 ఇచ్చిన వాడు ఇప్పుడు 150 రూపాయలు వెళ్తున్నాయి. $1 కన్నా తక్కువ పెడితేనే 100 రూపాయలు వస్తువు వచ్చేసిద్ది. అవునండి, ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి చాలా ఈజీ, ఇండియా వస్తువులు చాలా చీప్గా వస్తాయి, అందుకని బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇంక్రీజ్ అవుద్ది. అలా అని ఇక్కడ ఎక్స్పోర్ట్ ప్రైసెస్ చాలా తక్కువగా ఉంటాయి కానీ ఇక్కడ ఇంక్రీజ్ అవుతాయి అని ఇచ్చాడు. ఇంపోర్ట్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయండి, ఎక్స్పోర్ట్ ప్రైసెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కటే కరెక్ట్, రెండోది తప్పు. నెక్స్ట్ అండి, సేమ్ మళ్ళీ జీడిపి డిఫ్లేటర్ గురించి అడిగారు. ఇక్కడ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవడానికి, జీడిపి అట్ కరెంట్ ప్రైసెస్ అంటే ఏంటండి, ప్రస్తుత ధరలతో చూస్తే దాన్ని నామినల్ జీడిపి అంటారు. దానికి ఇన్ఫ్లేషన్ కనుక, ఇన్ఫ్లేషన్ అంటే సపోజ్ ఒక వస్తువు 10 రూపాయలు ఉంది వస్తువు, దాన్ని ఒక 2 రూపాయలు దానికి వస్తువు పెరిగిన రేట్ని యాడ్ చేసాం ఇన్ఫ్లేషన్ని, అప్పుడు 12 రూపాయలు అయింది. ఈ 12 రూపాయలు అనేది నామినల్, ఈ 10 రూపాయలు అనేది రియలు, పెరిగిన రేటు అది ఇన్ఫ్లేషను. అవునండి. సో జీడిపి అట్ కరెంట్ ప్రైసెస్ అంటే నామినల్ జీడిపి, అది జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే రియల్, వాస్తవంగా వస్తుంది. సో ఇక్కడ మీకు ట్రిక్కీగా అడిగారు అంతే, నామినల్ అని అడిగారు అంటే కరెంట్ ప్రైసెస్, రియల్ అని అడిగారంటే కాన్స్టెంట్ ప్రైసెస్. సో దీని గురించి నేను మాట్లాడాను. సో ఎకానమీకి నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన చాప్టర్లో. నెక్స్ట్ కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. సింపుల్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఏమి ఉంటాయండి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఏముంటాయి, కరెంట్ అకౌంట్ ఉంటుంది, క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. సో కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్
సో మానిటరీ పాలసీలో ఏముంటాయండి, బ్యాంక్ రేట్కి సంబంధించింది. ఇది ఇక్కడ ఇచ్చాను చూడండి, మానిటరీ పాలసీ. బ్యాంకింగ్ గురించి చాప్టర్లో చెప్తూ మానిటరీ పాలసీ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయండి. ఆ ఇంట్రెస్ట్ రేట్స్ రెపో రేటు, రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అని ఉంటుందండి అని చెప్పా. అంటే మానిటరీ పాలసీ అంటే బ్యాంక్ రేట్ ఇక్కడ రిలేటెడ్ టు. ట్రేడ్ పాలసీ అంటే ఏంటండి, ట్రేడ్ అంటే ఏంటి, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో క్రెడిట్ పాలసీ అంటే మార్జిన్ ఎంత వస్తుంది చూసుకుంటారు. అంటే క్రెడిట్ ఇచ్చారనుకోండి మీకు, దానిపైన వచ్చే ఇంట్రెస్ట్ రేట్ని మార్జిన్ అంటారన్నమాట. ఫిజికల్ పాలసీ అంటే ఏంటంటే ఇక్కడ నేను ఇచ్చాను చూడండి, గవర్నమెంట్ గురించి చెప్పేటప్పుడు ఫిజికల్ పాలసీస్ గురించి అంటాను. దీన్ని ఫిజికల్ పాలసీ అంటారు. ఇదిగో చూడండి, నేను ఇచ్చాను ఇక్కడ 2.14 ఇండియా ఫిజికల్ పాలసీ అని, అసలు వీడియో నేమే అది. ఆ పాలసీలో దేని గురించి మనం డిస్కస్ చేసాం, ట్యాక్సెస్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, ఆన్సర్ 1. ఆయిల్ కన్జంప్షన్ డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇవన్నీ కూడా నేను ఇంకా వీటిని ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముంది చెప్పండి. గూడ్స్ అండ్ జిఎస్టీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మన ఇండియా ర్యాంక్ ఇంక్రీజ్ అయిందండి. అంటే ఎక్కువ మంది మనం బిజినెస్ ప్లాట్ఫామ్గా మార్చుకోవడం, ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి రావాలంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఎక్కువ రావాలి. మనం జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో మనం ముందుకెళ్ళడం అనేది వాస్తవం. చాలాసార్లు చెప్పాను నేను ఇది కరెంట్ ఎకానమీలో. సో జిఎస్టీ అనేది వీటి కింద వాటిలో వేటి మీద జిఎస్టీ ఉండదని అంటున్నారు. పెట్రోల్ డీజిల్ మీద బడ్జెట్ చెప్పేటప్పుడు నేను చాలాసార్లు చెప్పానండి. ఎందుకు మీరు జిఎస్టీ అంటున్నారు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ని రీప్లేస్ చేసి జిఎస్టీ వచ్చింది కదా, మళ్ళీ అయినా కానీ ఎక్సైజ్ డ్యూటీ ఎందుకు వేస్తున్నారండి? ఎందుకు పెట్రోలు డీజిల్ లాంటివి జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు, అందుకని జిఎస్టీ వేయట్లా. ఎందుకు జిఎస్టీ మ్యాక్సిమం రేట్ అంతా 28%, పెట్రోల్ డీజిల్ ప్రజెంట్ 28 కన్నా ఎక్కువ పర్సంటేజ్ని లెవీ చేస్తున్నారు. జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే పెట్రోల్ డీజిల్ మీద వచ్చే ఆదాయం తగ్గుతుంది, అందుకని జిఎస్టీ పరిధి నుంచి పక్కన పెట్టారు. అందుకని ఎక్సైజ్ డ్యూటీ రివీజ్ చేయాల్సి వస్తుంది వాటి మీద, పెట్రోల్ డీజిల్, లెక్కర్ మీద అంతే. సో సర్వీస్ చారిటబుల్ ఎంటిటీస్ మీద, ఎలక్ట్రిసిటీ సప్లై మీద వీటన్నిటిని జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు, ఎందుకంటే పెంచుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి. ఓకేనండి, సో మొత్తం పైవన్నీ కరెక్టే. నెక్స్ట్, ఇండియా యొక్క రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఫినాన్షియల్ ఇయర్ 2024లో సో 8.2% ఇంక్రీజ్ అంటున్నారు. ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూడండి, ఇండియన్ ఎకనామిక్ సర్వే ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 2023-24 మాడ్యూల్ 1లో 2024-25 ఇది 8.2% అని. అవునండి, ద ఫోకస్ మెయింటైనింగ్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీని మెయింటైన్ చేయబట్టే ఇది సాధ్యమైంది. గ్లోబ్లో రష్యా, ఉక్రెయిన్ లాంటి యుద్ధాలు జరుగుతున్న, మిడిల్ ఈస్ట్లో ఇబ్బందులు ఉన్న, మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీని మనం రూపొందించుకోవటం వల్ల, పిల్లర్స్ స్ట్రాంగ్గా ఉండటం వల్ల మన జీడిపి ఇంక్రీజ్ అవుతుంది. రెండూ కరెక్టే, బి అనేది ఏ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. నెక్స్ట్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి సంబంధించి ఇండియాలో రెఫరెన్స్గా ఉండేది ఎవరు అంటే నీతి ఆయోగ్. డైరెక్ట్ క్వశ్చన్ అండి. సో నేను జూలై 2023 కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ 9లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తర్వాత మల్టిపుల్ టైమ్స్ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. సో ఇండియాలో రెస్పాన్సిబుల్ ఎవరు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి అంటే నీతి ఆయోగ్. సో ఇండియా ఎకానమీ డెమాన్స్ట్రేటెడ్ రెసిలియన్స్ డిస్పైట్ గ్లోబల్ జియోపొలిటికల్ ఛాలెంజెస్. ఎస్, ఇండియన్ ఎకానమీ లొంగలేదండి కోవిడ్ తర్వాత కూడా. అన్ని ఎకానమీలు కొలాప్స్ అయిపోయినాయి. దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కరెంట్ ఎకానమీలో. ఇండియా ఫిజికల్ మానిటరీ పాలసీస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి పాస్ట్ కోవిడ్ తర్వాత. సో ఏ బి కరెక్టే, బి అనేది కూడా ఏకి కరెక్ట్ ఎక్స్ప్లెనేషనే. నెక్స్ట్, ఇండియా అనేది మనందరికీ తెలుసు లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ అండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ మిల్క్ కూడా. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, షుగర్. ఏ అండ్ బి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నేను చాలాసార్లు కరెంట్ ఎకానమీలో చెప్తూ వచ్చాను, స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్లో కూడా చెప్తూ వచ్చాను. మనందరికీ చాలా ఈజీ. నేను చాలాసార్లు జల్ జీవన్ గురించి మంచి మాట్లాడాను. ప్రతి హౌస్ హోల్డ్స్ కూడా 2024 వచ్చేసరికి వాటర్ని ప్రొవైడ్ చేయాలనేది దీని యొక్క టార్గెట్. సో ఇది కూడా నేను చాలాసార్లు మాట్లాడాను. తర్వాత గ్రాస్ వాల్యూ యాడెడ్ కొన్ని రేట్స్ ఇచ్చారు. ఇటువైపు అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసు, ఇటువైపు ఎంత ఉందని ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ యొక్క 2023-24 సర్వే ప్రకారం నేను ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2023-24 మాడ్యూల్ 4లో దీని గురించి చెప్పాను. డైరెక్ట్గా ఉంది చూడండి, అగ్రికల్చర్ 1.69. ఓకే, తర్వాత ఇండస్ట్రీ 8.02. ఓకే, దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను. సర్వీసెస్ 5.21. అవునండి, సర్వీసెస్ ఇది, ఇండస్ట్రీ 8.02, అగ్రికల్చర్ 1.69. అవునండి, సిబిఏ అనేది ఆన్సర్. సో నేను దీన్ని క్లియర్గా ఒక్క సింగిల్ వర్డ్లో కూడా నేను ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2023-24 మాడ్యూల్ 1లో కూడా చెప్పా. సో 1.69 అగ్రికల్చరు, 8.02 ఇండస్ట్రీ, 5.21 సర్వీస్.
ఒక్క చిన్న నేను 14వ నెంబరులో ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2023-24 మాడ్యూల్ 1 14వ నెంబర్లో నేను చాలా ఈజీగా డీటెయిల్గా చెప్పాను దీని గురించి. నెక్స్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి వచ్చినప్పుడు అండి, నేను చెప్పాను పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది 2023-24లో 2,42,479 ఉంది. సో ఇండియా అదే టైంలో 1,84,205 ఉంది. ఇండియాతో పోల్చుకుంటే పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా ఉందని చెప్పానండి. డైరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడండి. ఓకేనండి, ఇది ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2023-24 మాడ్యూల్ 1లో మీకు దొరుకుతుందండి. తర్వాత చాలా ఈజీ అండి, నేను చిన్న షార్ట్ వీడియో చేశాను, మెయిన్ పెద్ద వీడియోలు కూడా చేశాను, దాంతోపాటు షార్ట్ వీడియోలో నేను చూడండి. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఇన్ ఆయిల్ పామ్, ఫస్ట్ దేంట్లో ఉందండి ఆయిల్ పాము, పపాయ, లైము, టొమాటో, కోకోవా, చిల్లీస్ వీటన్నిటిలో ఫస్ట్ ఉందని చెప్పాను. ఇక్కడ ఆయిల్ పామ్ ఒకటి ఇచ్చారు. తర్వాత సెకండ్లో మ్యాంగో ఉందని చెప్పారు. సెకండ్లో మ్యాంగోతో పాటు స్వీట్ ఆరెంజ్, టర్మరిక్లో కూడా ఉంది. అవునండి, చాలా చిన్నగా నేను ఇచ్చాను చూడండి. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2023-24 ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. రైతు భరోసా కేంద్రాలు ఎన్ని ఉన్నాయని అడిగారండి. సింపుల్గా ఇక్కడ ఇచ్చాను నేను చూడండి, టిక్ కూడా కొట్టాను నేను ఇక్కడ బ్లూతో. రైతు భరోసా కేంద్రాలు ఎన్ని ఉన్నాయండి? 10,778 ఉంది. డైరెక్ట్గా వచ్చింది. సో ఇది నేను ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2023-24 మాడ్యూల్ 6లో మాట్లాడానండి దీని గురించి. నెక్స్ట్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ గురించి మాట్లాడుతూ సో అగ్రికల్చర్ ఇండస్ట్రీ సర్వీస్ కంట్రిబ్యూషన్ గురించి మాట్లాడారండి. సో ఇక్కడ నేను ఒక లాజిక్ చెప్పానండి. ఇక్కడ నేను రాశాను చూడండి, వాల్యూ పరంగా చూస్తే సర్వీసెస్ ఎక్కువ, తర్వాత అగ్రికల్చర్ ఉంటాయండి, తర్వాత ఇండస్ట్రీ ఉంటాయని చెప్పాను. అంటే సర్వీస్ అన్నిటికన్నా ఎక్కువ ఉండాలండి. ఓకే, ఎక్కువ ఉంది. అగ్రికల్చర్ దాని తర్వాత ఉండాలండి. సో దాని తర్వాత పెద్దది అగ్రికల్చర్ ఉండాలి. కానీ ఇక్కడ అగ్రికల్చర్ అనేది కన్నా ఇండస్ట్రీ పెద్దగా ఉంది, ఇది తప్పు. అగ్రికల్చర్ కన్నా కూడా ఇండస్ట్రీ తక్కువగా ఉంది. ఓకే, కానీ సర్వీస్ తర్వాత సర్వీసు, అగ్రికల్చరు, ఇండస్ట్రీ ఎట్లా రావాలా? కానీ ఇక్కడ అగ్రికల్చరు, సర్వీసు, ఇండస్ట్రీ వచ్చినాయి, కానీ ఇది కూడా తప్పు. ఇక్కడ కూడా అగ్రికల్చర్, సర్వీసు, ఇండస్ట్రీ, అగ్రికల్చర్ వచ్చింది, ఇది కూడా తప్పు. ఇదే అగ్రికల్చరు, సర్వీసు, అగ్రికల్చరు, ఇండస్ట్రీ వచ్చింది ఏకైకది ఏంటంటే ఇది ఒకటే. నేను ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూడండి. సో 35వ నిమిషంలో చెప్పాను నేను ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2023-24 మాడ్యూల్ 4లో 35వ నిమిషంలో నేను ఈ వాల్యూ అనేసి సర్వీసెస్ ఎక్కువ, తర్వాత అగ్రికల్చర్, తర్వాత ఇండస్ట్రీ అని వేసాను. అవునండి, సర్వీసెస్, దాని తర్వాత అగ్రికల్చర్, దాని తర్వాత ఇండస్ట్రీ వాల్యూ ఉంటుంది. డైరెక్ట్గా వచ్చాను. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ నేను ఏపీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతూనే వస్తుందని చెప్పాను. సో ఇక్కడ పాయింట్ వైజ్ ఇచ్చారనుకోండి, 15% అని ఇచ్చారు ఇక్కడ. సో ఓకే, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఏ అండ్ బి బోత్ ఆర్ ట్రూ. ఓకేనండి, నేను చాలాసార్లు మొత్తుకున్నానండి, చెప్పడం కూడా కాదు. ఏపీ బడ్జెట్ 2024-25 మాడ్యూల్ 1లో దీని గురించి చెప్పాను నేను. నెక్స్ట్ యూనియన్ బడ్జెట్లో, అంటే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో చెప్పాను, యూనియన్ బడ్జెట్లో చెప్పాను. 2024-25 ప్రకారం వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్స్ గురించి మాట్లాడుతూ కోపర్తి, ఓర్వకల్ నోడ్స్ అండి, ఇవన్నీ 2 నోడ్స్ అనమాట. కోపర్తి, ఓర్వకల్ నోడ్స్ గురించి నేను మాట్లాడాను. యూనియన్ బడ్జెట్ గురించి మాట్లాడుతూ బడ్జెట్ 2024-25 మాడ్యూల్ 1లో నేను మాట్లాడానండి. పర్సంటేజ్ ఆఫ్ పబ్లిక్ డెట్ గురించి మాట్లాడాను. పబ్లిక్ డెట్ గురించి మాట్లాడితే 2000 జిఎస్డిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2024-25. సో ఏపీ బడ్జెట్ 2024-25లో నేను మాట్లాడుతూ 34.1% ఏపీ యొక్క ప్రజెంట్ పబ్లిక్ డెట్ అని చెప్పానమాట. సో పబ్లిక్ డెట్, సో ఇక్కడ నేను చూడండి మార్క్ కూడా చేశా పింక్, సో వాయిలెట్ కలర్తో 34.14 అని చూడండి ఎంత డైరెక్ట్గా ఇక్కడ నేను మార్క్ చేసిన డైరెక్ట్గా వచ్చినాయి. నెక్స్ట్ సో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నేను మాడ్యూల్ 7లో ఏపీ బైఫర్కేషన్లో ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎం ఎక్కడెక్కడ స్థాపిస్తున్నారో చెప్పాను. మీరు కామన్ సెన్స్ ఉంటే ఈజీగా పెట్టొచ్చండి. మనం విజయవాడ ప్రాంతంలోనే ఎయిమ్స్ వచ్చిందని తెలుసు కదా మనకి, విజయవాడ ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అంటే సి అనేది 4కి మ్యాచ్ అయింది. ఇది ఒక్కటే ఉంది, అది ఒక్కటి తెలిసినా పెట్టేయచ్చు ఎంసీక్యూ అనేది. అవునండి. నెక్స్ట్
ఆంధ్రప్రదేశ్కి అమరావతికి క్యాపిటల్ అసిస్టెన్స్ ఇచ్చారు యూనియన్ క్యాబినెట్. సో దాని గురించి మనం మాట్లాడుతూ 6 years ప్రాజెక్టు, ఇది బడ్జెట్లో నేను క్లియర్ కట్గా డిస్కస్ చేశాను. సో మనందరికీ తెలుసు మన అమరావతి క్యాపిటల్కి phase 1కి వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు సహకరిస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా వరల్డ్ బ్యాంక్ సహకరిస్తుందని మల్టిపుల్ టైమ్స్ నేను కరెంట్ ఎకానమీలో, కరెంట్ అఫైర్స్లో వీటి గురించి డిస్కస్ చేశాను. సో తర్వాత నేను జియోగ్రఫీలో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో కూడా మాట్లాడుతూ ఏవేవి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ దొరుకుతాయో నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగిందనమాట. సపోజ్ మైకా తీసుకున్నారనుకోండి నెల్లూరు, తర్వాత ఆస్బెస్టాస్ తీసుకున్నారనుకోండి కడప, తర్వాత ఎపటైట్ తీసుకున్నారనుకోండి విశాఖపట్నం. ఇలాంటి వాటి గురించి నేను చాలాసార్లు చెప్పాను. క్లే వచ్చేసి వెస్ట్ గోదావరి, ఎందుకంటే రివర్ ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి. సో దాని తర్వాత సోమశిల. సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 1-2 మ్యాచ్ చేయమని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నిటి గురించి కూడా ఏపీ సోషో ఎకనామిక్ సర్వే 2023-24 మాడ్యూల్ 9లో కంప్లీట్గా ఇరిగేషన్ గురించి చెప్పానని డైరెక్ట్గా దిగిపోయినాయి. సో అవి వాటి పర్సంటేజ్లు చాలా డీటెయిల్గా చెప్పాను, ఒకసారి వీడియో చూస్తే తెలుస్తుంది. తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి మాట్లాడుతూ అది ఆంధ్రప్రదేశ్కి లింక్ చేసి చెప్పాము. సో చూడండి, ఏపీ సోషో ఎకనామిక్ సర్వే 2023-24 మాడ్యూల్ 6లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అండ్ ఏపీకి రిలేటెడ్గా గురించి మాట్లాడాను. నేను ఎగ్జామ్కి ఒక వారం ముందు ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసిన ఎంఎస్ఎంఈ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేశానండి. వాటిలో నుంచి 3-4 క్వశ్చన్లు వచ్చినాయి. ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. సో చూడండి, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 2024-25 ఇక్కడ నాట్ ది టార్గెట్ అంటున్నారు. టార్గెట్ అన్నీ నేను ఇచ్చేసాను, మిగతా ఏదైతే కాదో అది ఇచ్చారు. అట్లనే నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించి. సో ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇండస్ట్రియల్ పాలసీలో. అండ్ ఇంకొకటి కూడా ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ గురించి అడిగారు. సో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ గురించి నేను కూడా దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏది కాదు అని అడిగారు 3 క్వశ్చన్స్లో కూడా. సో ఇలా నేను దాదాపుగా 47 డైరెక్ట్గా చూపించానండి. ఇప్పుడు దాంతోపాటు ఒక 6 ఏమో ఇండైరెక్ట్గా వచ్చినాయి, 6 to 10 ఇండైరెక్ట్గా వచ్చినాయి. నేను మినిమం 6 తీసుకున్నాను. టోటల్గా 53 క్వశ్చన్స్ డైరెక్ట్లీ కేమ్ ఫ్రమ్ ఎస్విఆర్ అకాడమీ ఎకానమీ క్లాసెస్. సో 75కి 53 అంటే సో ఇంత వ్యాస్ట్ సిలబస్ మీద సో అది సఫిషియంట్ నెంబర్ అని నేను అనుకుంటున్నానండి. సో ఎనీవే, ఇంకా నేను మిగతా ఎంసీక్యూస్ కూడా ఎక్కడో ఒక చాటు చెప్పుంటాను, కానీ నాకు తెలుస్తుంది, కానీ మీకు ఎట్లా ప్రూఫ్ చేయాలో నాకు అర్థం కాలేదు. అందుకే నా దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి వదిలేశాను. కానీ నాకు బాగా నమ్మకం ఉంది, మిగతా ఇంకొక 10-15 క్వశ్చన్లు కూడా నేను ఎన్నో సందర్భాల్లో ఎక్కడో చెప్పినట్టు నా మైండ్లో ఉంది, కానీ నాకు గుర్తులేదు. నేను ప్రూఫ్ చూపించలేకపోతున్నా. సో మళ్ళీ నేను ప్రూఫ్ చూపించలేదు అనుకోండి, మీరు ఇవ్వలేదుగా అంటారు. అందుకోసమని నేను ఏం చేయలేకపోతున్నాను అనమాట. ఎనీవే అండి, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.